హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పాలిటీ నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో నియామకాలకు సంబంధించి నిర్వహణలో క్షమతను కొనసాగించడానికి గాను ఎస్సీ ఎస్టీ వర్గాల వారి క్లెయిమ్లను ప్రత్యేకంగా గుర్తించాలని తెలిపిన అధికరణ ఆర్టికల్ 335 క్రింది వానలో సరైనది. ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మీరైతే అప్డేట్ చేసుకుంటూ ఉండండి చైర్మన్స్ అవన్నీ. 2010-13 సంవత్సరం ఎస్సీ కమిషన్ చైర్మన్ అయితే పునియా ఫ్రెండ్స్. ఏ అధికరణ ప్రకారం వివక్షతకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాట్లను కల్పించింది? 15(4) అంటరానితనాన్ని నిషేధించే అధికరణ. 17 164 అధికరణకు సంబంధించి సరైనది. అందులో 2 మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్. అంటరానితనాన్ని నిషేధించడం గురించి తెలుపుతుంది. అలాగే క్రింది వాన్లో సరైనది. 1 and 2 కూడా కరెక్టే ఫ్రెండ్స్. అంటే బుక్ ప్రింట్ అయినప్పటికైతే వీళ్ళు చైర్మన్స్, మీరైతే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్రింది వాన్లో సరైనది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను 2009-10 నుండి అమలు చేస్తున్నారు. అలాగే 50% కన్నా షెడ్యూల్ కులాల జనాభా గల ప్రాంతాలను అభివృద్ధి చేయడం 11 లక్ష్యం. ఆదర్శ గ్రామ యోజన గురించి అయితే ఈ 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. వనబంధు యోజనకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. వనబంధు యోజన దేనికి సంబంధించిందంటే ఇది గిరిజన తెగలకు సంబంధించింది. దీని ద్వారా మానవ అభివృద్ధి సూచీలో గిరిజనులు ఇతర ప్రజల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం అయితే వనబంధు యోజన ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ ఫ్రైడేకి సంబంధించి సరైనది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అదనపు రాయితీలను ఇవ్వడం. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరుపరిచారు? 89వ రాజ్యాంగ సవరణ 2003 సంవత్సరంలో చేశారు ఫ్రెండ్స్. దాని ద్వారా వేరుపరచడం జరిగింది. అలాగే క్రింది వాన్లో సరైనది. 1 and 2 ఆర్ కరెక్ట్. జాతీయ ఎస్టీ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే జాతీయ ఎస్టీ కమిషన్ మొదట చైర్మన్ అయితే కున్వార్ సింగ్. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ఏకైక మహిళ ఊర్మిళా సింగ్. క్రింది వాన్లో సరైనది ఏదంటే 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. అధిక ఎస్టీలు జనాభా గల రాష్ట్రం జార్ఖండ్, శాతం పరంగా అయితే అరుణాచల్ ప్రదేశ్. దేశంలో అధిక రకాలైన ఎస్టీలు నివసించే రాష్ట్రం ఒరిస్సా. ఎస్టీల సంక్షేమానికై పంచసూత్రాల పథకం ప్రవేశపెట్టింది నెహ్రూ. క్రింది వాన్లో సరైనది ఏది? 1 and 2 ఆర్ కరెక్టే ఫ్రెండ్స్. 1 and 2 ఆర్ అంటే అంటరానితనం నిషేధ చట్టంను 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అలాగే దాని పేరును 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా అయితే మార్చడం జరిగింది ఫ్రెండ్స్ దాని పేరు. కేంద్ర మంత్రిమండలిలో ప్రత్యేకంగా ఎస్టీల సంక్షేమానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం 1999. ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించిన సంవత్సరం 2007. క్రింది వాన్లో సరైనది. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. 1958లో ఎస్టీల సంక్షేమానికై తగిన సూచనలు చేయుటకు ఏర్పడిన కమిషనే యూబీ దేబార్ కమిటీ. అలాగే 1969లో షీలావో కమిటీ ఎస్టీల సంక్షేమానికై అనేక సూచనలు అయితే చేసింది. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. ఎస్టీ కమిషన్ అధికారాలు ఏవి? 1 and 2. ఏ వ్యక్తినైనా సమానుల ద్వారా హాజరుపరిచి విచారణ చేయవచ్చు. అలాగే అఫిడవిట్ల గురించి సాక్ష్యాలను అందుకోవడం. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను నియమించు వారు గవర్నర్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవీ కాలం వచ్చి 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. క్రింది వాన్లో సరైనది. 1 and 2 ఆర్ కరెక్ట్. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా 2004-07 కాలంలో పనిచేసింది కున్వార్ సింగ్. 2007-10 కాలంలో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసింది ఊర్మిళా సింగ్. ఈ 2 కరెక్టే. 2010-16 వరకు ఎక్కువ కాలం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసింది రామేశ్వర్ వారాన్. క్రింది వాన్లో సరైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కె పున్నయ్య. ఏపీ 2వ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎం నాగార్జున. ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ అయితే నందకుమార్ సాయి ఫ్రెండ్స్.
ఈ బుక్ తయారైనప్పటికైతే ఇది నందకుమార్ సాయి అని ఆప్షన్లు ఇచ్చాడు. మనకి అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి. అవైతే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. భాషా మైనారిటీ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? భాషా మైనారిటీ కమిషన్ను 1957లో ఏర్పాటు చేశారు. భాషా మైనారిటీ కమిషన్ ప్రస్తుత కమిషనర్ అఖ్తర్ ఉల్వాస్. ఫ్రెండ్స్, ఇటువంటివి అయితే సంవత్సరం మారుతూ ఉంటారు కదా, అందుకైతే మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్. భాషా మైనారిటీ కమిషన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. అలాగే ఈ కమిషన్ను తన నివేదికను రాష్ట్రపతికి అయితే సమర్పిస్తుంది. భాషా మైనారిటీ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భాషా మైనారిటీ కమిషన్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి అలహాబాద్. భాషా మైనారిటీ కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్న నగరాలు పైవన్నీ అంటే బెల్గాం, చెన్నై, కలకత్తాలో ఉన్నాయి. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల అనగా ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న భాషను మాట్లాడేవారు. 1 and 2 ఆర్ కరెక్టే. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్టే ఫ్రెండ్స్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు భాషాపరమైన మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ను 7వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆదివాసీ ప్రాంతాల ఏర్పాటు మరియు పరిపాలన గురించి తెలిపే అధికరణ 244. భారత రాష్ట్రపతి కింది వారిలో ఎవరిని సంప్రదించి ఆదివాసీ ప్రాంతాలను ప్రకటిస్తారు? గవర్నర్ అయితే సంప్రదిస్తారు ఫ్రెండ్స్. ఆదివాసీ ప్రాంతాల పరిపాలన కోసం చట్టాలను రూపొందించేవారు పార్లమెంట్. ఎస్సీ/ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఎస్సీ/ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టము 1989. ఎస్సీ/ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టంలో కేసులు నమోదు చేయనప్పుడు కనీసం ఏ స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసులను నమోదు చేయవలసి ఉంటుంది? డిఎస్పి. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. 15వ అధికరణ జాతి, మత, కుల, లింగ ప్రాతిపదికన వివక్షత చూపించరాదు. 10వ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించి సరైనది. ఎన్బిసిను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అది ఒకటే కరెక్ట్ ఫ్రెండ్స్. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్. ఎన్బిసి ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్ ప్రసాద్, అలాగే ప్రస్తుతం ఎన్బిసి కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్. 1953 సంవత్సరంలో నెహ్రూ ప్రభుత్వం బీసీ కమిషన్ మొదటగా ఏర్పాటు చేసింది. ఎప్పుడంటే 1953 సంవత్సరంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని కాకా సాహెబ్ కేల్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. క్రింది వాన్లో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. కాకా సాహెబ్ కేల్కర్ బీసీ జనాభా గణనకు 1931వ సంవత్సరం జనాభా లెక్కలను అయితే ఆధారంగా తీసుకున్నారు. ఈ కమిషన్ ప్రకారం బీసీల జనాభా 31 నుండి 69% అయితే ఉందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బీహారు, కర్ణాటక అయితే కల్పించాయి. మండల్ కమిషన్ ఓబీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది ఫ్రెండ్స్. మండల్ కమిషన్ ప్రకారం ఓబీసీలకు 27% ఇవ్వాలని చెప్పింది. క్రింది వాటిలో సరైనది ఏ అండ్ బి కరెక్టే. మండల్ కమిషన్ 1978లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ను జనతా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ గురించి తెలుసుకుంటే మండల్ కమిషన్ని జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది 1978వ సంవత్సరంలో. సుప్రీంకోర్టు ఏ కేసులో రిజర్వేషన్ 50% మించకూడదు అని తీర్పునిచ్చింది? ఎంఆర్ బాలాజీ అలాగే దేవదాసన్ కేసు. మండల్ కేసుగా పరిగణించే కేసు ఏది? ఇందిరా సహాని. మండల్ కేసుగా పరిగణించేది ఇందిరా సహాని కేసు 1993. మండల్ కమిషన్ సూచనల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. మండల్ కమిషను సూచనల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం విపి సింగ్ ప్రభుత్వం. మండల్ కమిషన్ నెక్స్ట్, మండల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ముఖ్యాంశాలు. ఓబీసీల్లోని సంపన్న శ్రేణులను మినహాయించాలి, అలాగే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమర్థిస్తుంది. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రైవేటు
విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించారు. 93వ సవరణ ద్వారా అయితే ఓబీసీలకు ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు ఫ్రెండ్స్. ఈ క్రింది వల్ల సరైనది ఆప్షన్ 1 అండ్ 2. 1978వ సంవత్సరంలో జనతా ప్రభుత్వం వెనకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి మండల్ కమిషన్ను ఏర్పాటు చేశారు. జనతా ప్రభుత్వం 1978లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1980 డిసెంబర్ 11న రాష్ట్రపతికి నివేదిక అనేది సమర్పించింది. మండల్ కమిషన్ ప్రతిపాదనలు ఏవి? ప్రతిపాదనలు 1931 జనాభా లెక్కల ఆధారంగా అయితే చేసుకొని సిఫారసు చేశారు. అలాగే 3743 కులాలను వెనకబడిన కులాలుగా గుర్తించారు. ఎన్ని? 3743 కులాలు. ఈ క్రింది వల్ల సరైనవి ఏది? 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. సెంట్రల్ వాక్స్ బోర్డ్ కౌన్సిల్ను 1969లో ఏర్పాటు చేశారు. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ను 1989లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మైనారిటీల జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1994. మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం నయీ రోష్నీ పథకం. ఈ పథకం నయీ రోష్నీ పథకం మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేసింది. ముస్లిం మైనారిటీ స్థితిగతులను పరిశీలించడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ రాజేందర్ సింగ్ సచార్ కమిటీ. ఈ క్రింది వల్ల సరైనది ఏది? ఆప్షన్ 1 and 2 కరెక్ట్ ఫ్రెండ్స్. రాజేందర్ సింగ్ సచార్ కమిటీ 2005లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫార్సులను అయితే కేంద్రం 2007లో ఆమోదించింది ఫ్రెండ్స్. జాతీయ మైనారిటీ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి 2005లో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ ఏది? 103వ రాజ్యాంగ సవరణ అయితే ప్రతిపాదించారు ఫ్రెండ్స్. ఈ క్రింది వనలో సరైనది 1 and 2 కరెక్టే. 243D ఆర్టికల్ పంచాయతీ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు అయితే రిజర్వ్ చేయాలి సీట్స్. అలాగే 243T ఆర్టికల్ మున్సిపాలిటీలో మహిళలకు 1/3 వంతు అయితే స్థానాలు రిజర్వ్ చేయాలి. మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విననాడాలని చెప్పే ఆర్టికల్ 51AE. కొన్ని ప్రదేశాల్లో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 2013 సంవత్సరంలో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల గురించి రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? 108వ రాజ్యాంగ సవరణ. క్రింది వనలో సరైనది. నిర్భయ చట్టంను 2013లో చేశారు. గృహహింస నిరోధక చట్టం అయితే 2005లో చేశారు. 2 కరెక్టే. ఈ క్రింది వనలో సరైనది 1829లో సతీ నిషేధ చట్టంను ఏర్పాటు చేశారు. వితంతు పునర్వివాహ చట్టంను 1856. ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్స్లో వచ్చాయి. సతీ నిషేధ చట్టం 1829, అలాగే వితంతు పునర్వివాహం 1856. నెక్స్ట్ క్రింది వాన్లో సరైనది. హిందూ వివాహ చట్టం 1955లో ఏర్పాటు చేశారు. వరకట్న నిషేధ చట్టం 1961లో ఏర్పాటు చేశారు. 2 కరెక్టే. క్రింది వాన్లో సరికానిది ఈ 2 కరెక్టే ఫ్రెండ్స్. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో చేశారు. అలాగే మెటర్నరీ రిలీఫ్ చట్టం 1976లో చేశారు ఫ్రెండ్స్. 2 కరెక్టే. ఆన్సర్ వచ్చి డి, ఏది కాదు. క్రింది వాన్లో సరైనది. సమాన వేతన చట్టంను 1976లో చేశారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ చట్టాలు అయితే ఇంపార్టెంట్. సమాన వేతన చట్టం 1976. హిందూ వారసత్వ చట్టం అయితే 1956. హిందూ వారసత్వ చట్టం 1956. 2 కరెక్టే. జాతీయ మహిళా కమిషన్ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? 1991లో జాతీయ మహిళా కమిషన్ చట్టం అయితే చేశారు. అశ్లీల అవినీతికర వ్యాపార నిరోధక చట్టంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1956లో చేశారు. ఈ క్రింది వాన్లో సరైనది 1 and 2. మహిళా సమృద్ధి యోజన పథకం 1993లో తీసుకొచ్చారు. అలాగే గ్రామీణ మహిళల సామాజిక ఆర్థిక హోదాను పెంచే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. క్రింది వాన్లో సరైనది 1 and 2 కరెక్ట్. డ్వాక్రా పథకం గుర్తుపెట్టుకోండి. డ్వాక్రా పథకం 1982లో తీసుకొచ్చారు. ఇందిరా మహిళా యోజన 1995లో తీసుకొచ్చారు. సబలా పథకంకు సంబంధించి సరైనది. సబలా పథకంకి 1 and 2 ఆర్ కరెక్ట్.
ఆప్షన్స్ ఈ పథకం 11-18 సంవత్సరాల మధ్య గల బాలికలకు వర్తిస్తుంది. అలాగే సబల అనగా రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోలసెంట్ గర్ల్. ధనలక్ష్మి పథకానికి సంబంధించి సరైనది ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. బాలికలకు షరతులతో కూడిన నగదు బదిలీ పథకము, అలాగే బాలికలను విద్యావంతులను చేయడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి సంబంధించేది ఈ పథకం. క్రింది వానలో సరైనది ఆప్షన్ 1 and 2 కరెక్టే. ఇందిరాగాంధీ మాతృ సహయోగ్ యోజన 2010లో తీసుకొచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు షరతులతో కూడిన రుణ బదిలీ పథకాలను సమీకృత శిశు అభివృద్ధి పథకం ద్వారా అమలు చేస్తున్నారు. ఉజ్వల పథకంకు సంబంధించి సరైనది 1 and 2 కరెక్ట్. 2007లో తీసుకొచ్చారు. వ్యభిచార కార్యక్రమాలపై, లైంగిక దోపిడీకి, బానిసత్వానికి, అలాగే ఇతర లైంగిక నేరాలకు గురైన మహిళలకు సమగ్ర పునరావాస కార్యక్రమం ఉజ్వల పథకం. నెక్స్ట్ క్రింది వానలో సరైనది స్వయం సిద్ధ పథకాన్ని 2001లో తీసుకొచ్చారు. మహిళల యొక్క సమగ్ర అభివృద్ధి, సాధికారత సాధించేందుకు అవసరమైన వనరులను సమకూరుస్తారు. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రింది వానలో సరైనది 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి మానవ హక్కులు ప్రకటన చేసింది. ఇందులో మహిళలకు సమాన హక్కులు గుర్తించాలని పేర్కొంది. 2 కరెక్టే. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది? 1975. ఈ క్రింది వాటిలో సరైనది ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. 1953 సంవత్సరంలో మహిళల రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ముసాయిదా ఐక్యరాజ్య సమితి తయారు చేసింది. అలాగే 1967 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మహిళల పట్ల అన్ని రకాలైన వివక్షతను రద్దు చేయాలని తీర్మానించింది. క్రింది వానలో సరైనది 1976-85 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించింది ఫ్రెండ్స్. అలాగే 1975లో మొట్టమొదటి ప్రపంచ మహిళా సమావేశం మెక్సికో నగరంలో అయితే జరిగింది. ఈ 2 కరెక్టే. నెక్స్ట్ ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి. ఆర్టికల్ 23 బాలులను అవినీతి, అశ్లీల కార్యక్రమాలను వినియోగించడం నేరం. దీనికి సంబంధించి అంటే 1 and 2 ఆర్ కరెక్టే. బాల కార్మిక నిషేధ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? 2010వ సంవత్సరం. సారీ ఫ్రెండ్స్, 1948 సంవత్సరంలో చేశారు. అలాగే 2010 సంవత్సరంలో కూడా చేశారు. ఏంటి బి కరెక్ట్. గనుల హక్కుల చట్టం 1952లో, బాల కార్మిక నిషేధ చట్టం 1986లో చేశారు. 2 కరెక్ట్. సమగ్ర బాలల అభివృద్ధి పథకంను ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? సమగ్ర బాలల అభివృద్ధి పథకం 1975లో స్టార్ట్ చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ చట్టం 2005లో చేశారు. అలాగే బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టంను 2009లో చేశారు. 1 and 2 ఆర్ కరెక్ట్. ఫోక్సో మీనింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ను 2012 సంవత్సరంలో చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్కు సంబంధించి సరైనది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే మహిళా, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వర్గాలకు విద్యా అవకాశాలను విస్తృతం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. 1 and 2 ఆర్ కరెక్ట్. బేటీ బచావో బేటీ పడావోకు సంబంధించి 2015 జనవరి 22న ప్రవేశపెట్టారు. అలాగే బాలికలకు మరిన్ని రక్షణలు కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2 కరెక్టే. బాలురు లింగపరమైన సున్నితత్వాన్ని, అలాగే నైతిక ప్రవర్తనలో పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన పథకం సాక్ష్యం. ఏ అధికరణ ప్రభుత్వం అనారోగ్యంగా అంగవైకల్యంతో ఉన్నవారికి ప్రత్యేక సహాయం అందించాలని పేర్కొంది? 41వ ఆర్టికల్. వికలాంగులకు సమాన అవకాశాలు భాగస్వామ్య హక్కుల పరిరక్షణ చట్టంను ఏ సంవత్సరం చేశారు? 1995. క్రింది వానలో సరైనది 1 and 2 ఆర్ కరెక్ట్. వికలాంగులకు హక్కులు రక్షణ బిల్లును 2012లో తీసుకొచ్చారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ చట్టం 1950లో చేశారు. నెక్స్ట్ వయోవృద్ధులకు సంబంధించిన జాతీయ విధానంను 1999లో ప్రవేశపెట్టారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007లో తీసుకొచ్చారు. 2 కరెక్టే. అలాగే 2016లో పార్లమెంట్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక చట్టాన్ని అయితే రూపొందించింది. ఈ చట్టం ద్వారా వారికి కొన్ని హక్కులను కల్పించారు. 2 కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రింది వానలో సరైనది
నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ట్రాన్స్జెండర్కి సంబంధించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ వర్గాలను సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణించాలని చెప్పింది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.